రాష్ట్ర వ్యాప్తంగా 43వ ఆవిర్భావ దినోత్సవానికి ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయం ముస్తాబైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 43 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఇటు ప్రజల పక్షాన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాడారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాడారు, నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలా చూస్తారు? ఈరోజు 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆశయాలని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ రోజు రాజకీయ అనిశ్చిత ఉండేది, ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, అలాగే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ప్రజల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని, రైతుల యొక్క ఆవేదన అర్థం చేసుకొని, కార్మికుల యొక్క ఆవేదన వాళ్ళ పడుతున్న ఇబ్బందుల్ని ఆయన దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ స్థాపించబడిందండి 1982. మరి ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు, అడుగు మడుగులెత్తినటువంటి రోజులు, ఆర్థికంగా చాలా స్థిరపడినటువంటి ఆయన పొజిషన్, ఆయన స్థితి అలాంటిది కాదని, నిజమైన సంతోషాన్ని ప్రజాసేవలోనే పొందొచ్చని ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో ఈ పార్టీ స్థాపించారు. అందుకే తెలుగుదేశం పార్టీ మూలాలు చాలా పవిత్రమైనటువంటి పునాదుల మీద నిర్మాణం చేయబడింది. కనుకనే ఈ పార్టీ ఆచంద్రార్కం 43 సంవత్సరాలుగా ఆయన ఆశయాల్ని, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ తన భుజస్కంధాలపై వేసుకొని మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నడిపిస్తున్నారు. ఏ రోజు కూడా క్రమశిక్షణ తప్పకుండా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఇటు ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యం కల్పిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే. మాకు యువ నాయకత్వం కొరవైంది అనుకున్న సమయానికి మా యువ నాయకులు లోకేష్ బాబు గారు రావడం, ఈరోజు యువ నాయకత్వంతో, యువ రక్తంతో పార్టీని నింపినటువంటి పరిస్థితి. కనుకనే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా, అలాగే అనుభవం ఉన్నటువంటి గత 43 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడుతున్నటువంటి మా బలం కార్యకర్తలు, నాయకులు ఉండడం మాకు అదృష్టం. కనుక ఈ సందర్భంగా మా నాయకులందరికీ కూడా తెలియజేసేది, మనమందరూ కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లోని యువ నాయకత్వం యొక్క ఆలోచనలోని మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా జయం, ముందు ఆ నాయకత్వం యొక్క జయం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం, ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త కూడా నడుమిగించి పార్టీతో నడవాలని, చంద్రబాబు నాయుడు గారు వెనకాల నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్, నూతన సంవత్సరం సందర్భంగా P4 అనే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొస్తున్న పరిస్థితి ఎలా ముందుకెళ్ళబోతుంది? అసలు P4 యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? తెలుగుదేశానికి వెనకబడినటువంటి వర్గాలు, అనగారినటువంటి వర్గాలే మాకు వెన్నుముక్కండి. ఇంతవరకు సంక్షేమాన్ని తీసుకురావడం, ఎందుకంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 35 రూపాయల పెన్షను ఆయన పెట్టింది ఆయనే. ఈరోజు ఎవరెవరో క్లెయిమ్ చేసుకుంటున్నారు, కానీ ఆయన పెట్టారు. 4,000 చంద్రబాబు నాయుడు గారు చేశారు. సంక్షేమాన్ని తీసుకువెళ్తూ, అలాగే రాజకీయ చైతన్యం కల్పిస్తూ, రాజకీయ చూడండి ఎంతోమందికి అనగారినటువంటి వర్గాల వారికి, వెనకబడినటువంటి వర్గాలకి రాజకీయ పదవులు ఇచ్చి, సీట్లు ఇచ్చి, మినిస్టర్స్ చేసి రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మేము సంక్షేమం చేసాం, రాజకీయ చైతన్యం చేసాం. ఈరోజు P4 ద్వారా ఆర్థికంగా స్థిరత్వం సాధించాలి, అటు వెనకబడినటువంటి వారికి, అనగారినటువంటి వారికి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు తీసుకురావాలి అనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు P4 పెట్టడం జరిగింది. సో P4 యొక్క లక్ష్యం పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. దీని యొక్క లక్ష్యం ఏంటంటే, ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం కనుక ఇబ్బందుల్ని పక్కన పెట్టి తెలుగుతో ముందుకు తీసుకువెళ్ళాలి. వెనకబడినటువంటి వారికి ప్రైవేట్ పార్టిసిపేషన్తో మనం వాళ్ళని గొప్పవాళ్ళుగా చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. సో P4 యొక్క లక్ష్యం ఆర్థిక స్థిరత్వం. ఈ దేశంలో మరి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరాలంటే ఇటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పించి ముందుకు వెళ్ళాలని మా పార్టీ ఆలోచన చేస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కనుక అది సాధించడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, అదేవిధంగా ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? నేను ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి
మా మహిళా సోదరుమణులకి అభిమానులకు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనగా మనం నిర్ణయాలు తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు కనుక యువ నాయకులు లోకేష్ బాబు గారు ఆలోచన కూడా అదే కనుక మీరందరూ కూడా పార్టీకి అండగా ఉండి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు సాధించే వరకు కూడా మీరందరూ కూడా కృషి చేయాలి, సహకారం అందించాలని చెప్పి ప్రతి నాయకుడు కూడా కోరుతున్నాను అండి. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు 43వ ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటికే కూడా గ్రాండ్ సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ స్పీచ్ కూడా చాలా ఉర్రితపరిచినట్టుంది. అదేవిధంగా నవ్యాంధ్ర సాధన కోసం తామంతా కృషి చేస్తామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కానీ అదేవిధంగా నాయకులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే విజన్ 2047 ఉందో ఆ విజన్ 2047 లక్ష్యంతోనే పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పల్లా శ్రీనివాస్ అయితే పలుపునిచ్చిన పరిస్థితి ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి.